ఆంధ్రప్రదేశ్లో దిగజారిన మీడియా కారణంగా అన్ని పత్రికలు కూడా అదే వైపుకి ఉండిపోవడం వలన, అంటే ఎవరి పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తుండడం వల్ల నిజంగా ప్రజలకు ఏమైనా అయినా కూడా వాస్తవం వార్త రాదిక. ఆ పార్టీ చెప్పినట్టు ఈ పార్టీ చెప్పినట్టు నడుస్తుంది. వాస్తవంగా ప్రజాస్వామ్యం కూలి అయిపోవడానికి సజీవ సాక్ష్యం. నిన్న పెద్దిరెడ్డి ఇలాకాలో జరిగినటువంటి అంశాల్లో 2 కోణాల్లో 2 వార్తలు. ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిన కోణం ఏంటంటే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మరోసారి విధ్వంసం సృష్టించారు. పోలీసులు సాక్షిగా యథేచ్ఛగా దౌర్జన్యకాండ కొనసాగించారు. ఆయన స్వగ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మీద వైసీపీ శ్రేణులు రాళ్లు కర్రలతో దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ పార్టీ కార్యకర్తలను వెంబడించి కొట్టారు. 15 వాహనాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వదలకుండా వెంబడించి స్టేషన్ ఎదుట ఆయన ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు. సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా సదుం మండలంలో మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లికి ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్ర యాదవ్ ప్రచార రథంలో వెళ్లారు. పెద్దిరెడ్డి గ్రామానికి రావడానికి ఎంత ధైర్యం నీకంటూ వైసీపీ శ్రేణులు ప్రచార రథంపై రాళ్లు రువ్వారు. ఆయన భద్రతా సిబ్బంది వాళ్ళని పట్టుకుని కొట్టి పంపారు. దీంతో మరికొందరు కర్రలు రాళ్లతో వచ్చి గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేకుండా వచ్చారని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. అయితే వైసీపీ శ్రేణులు ఆయన వాహనం మీద రాళ్లు వేసి అద్దాలు ధ్వంసం చేశారు. బీసీవై శ్రేణులు ప్రతిదాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్త భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని 15 వాహనాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత రామచంద్ర యాదవ్ కాన్వాయ్ కల్లూరు రోడ్లో వెళ్తుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకుని రాళ్లు కర్రలతో మళ్లీ దాడి చేశారు. 20 మంది బీసీవై కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. పోలీసులు సర్ది చెప్పినా వెళ్ళలేదు. రామచంద్ర యాదవ్ వాహనాలను పోలీస్ స్టేషన్ వరకు వెంబడించారు. సదుం చేరుకుని పోలీస్ స్టేషన్ ఎదుటి వాహనాల నుంచి లోనికి వెళ్లారు. అయినా వైసీపీ శ్రేణులు వదలలేదు. ఆయనపై దాడి చేయాలని స్టేషన్ ఆవరణలోకి చొరబడ్డారు. పోలీసులు తలుపులు మూసివేయడంతో స్టేషన్ ఎదుర్కొన్న బీసీవై ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు. సిఆర్పీఎఫ్ భద్రతా దళాలు ఉపయోగించే వాహనంతో పాటు పలు వాహనాలను వైసీపీ శ్రేణులు మరోసారి ధ్వంసం చేశారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ సదుం చేరుకుని రామచంద్ర యాదవ్తో జరిగిన ఘటనపై మాట్లాడారు. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ వరంపాటివరిపల్లి వద్ద బీసీవైకి చెందిన 4 ప్రచార రథాలను గుర్తు తెలియని దొండగలు తగలబెట్టి ధ్వంసం చేశారు. పీలేరు ఎస్ఐ నరసింహుడు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడం వాళ్ళు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మండలను పూర్తిగా అదుపు చేశారు. ఈ దాడి ఘటనలో పీలేరుకి చెందిన వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలానికి కేవలం 20 అడుగుల దూరంలో పీలేరు పట్టణానికి చెందిన వైసీపీ మైనార్టీ నేత ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు బీసీవై పార్టీ నేత ఇంటికి గోడ నిప్పు. సోమవారం రాత్రి సదుం మండలం చిలకపాటి వారిపల్లికి చెందినటువంటి బీసీవై పార్టీ నాయకుడు ఆనందరెడ్డి ఇంటి మీద వైసీపీ మొక్కలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనందరెడ్డి ఇంట్లో బీసీవై పార్టీ శ్రేణులకి మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఆనందరెడ్డి ఇంట్లో ఆయన భార్య పిల్లలు ఉండగా వైసీపీ మొక్కలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఆయన కారును ధ్వంసం చేశారు. విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మంటలు ఆర్పేసి రక్షణ కల్పించారు. మరోవైపు బీసీవై ప్రచార రథాల మీద దాడి జరిగే ఘటన ముమ్మాటికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డి పనేనని టీడీపీ జాతీయ ప్రధాన కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నిషేధించాలని ఈసీని కోరారు. దీని మీద సాక్షి కథనం వచ్చేటప్పటికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తన అనుచరులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతి వారిపల్లెలో సోమవారం అరాచకం సృష్టించారు. ఎన్నికల అధికారి అనుమతి లేకపోయినా 10 సంఖ్యలో వాహనాలతో ప్రచారానికి వెళ్లి అలజడి సృష్టించారు. ఏలలు వేస్తూ పత్రికల్లో రాయలేని భాషలో దూషిస్తూ తొడలు కొడుతూ రామచంద్ర యాదవ్ రెచ్చగొట్టడంతో గ్రామస్తులు అడ్డు చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అనుచరులు రామచంద్ర యాదవ్ ఆదేశాలతో మారణాయుధాలు రాళ్లతో విచక్షణారహితంగా గ్రామస్తులపై దాడికి దిగబడ్డారు. 10 మందికి పైగా గ్రామస్తులు గాయపడ్డారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడి నుంచి వాహనాలపై ఉడాయించి అదే పంచాయతీ పరిధిలోని గొడ్లవారిపల్లికి వెళ్లారు. అక్కడే అదే విధంగా ప్రవర్తించడంతో అక్కడి ప్రజలు కూడా వాళ్ళని అడ్డుకున్నారు. దీంతో తమ వాహనాలు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వాళ్లే ధ్వంసం చేసుకోవడంతో పాటు నిప్పు పెట్టుకున్నారు. అనంతరం తప్పుడు కేసు పెట్టేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మంత్రి స్వగ్రామంలో దాడి జరిగిన విషయం తెలుసుకున్న పలువురు పెద్ద ఎత్తున సదుం మండల కేంద్రానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులు సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎస్పీ మణికంఠ అక్కడికి చేరుకుని ఘటన మీద ఆరా తీశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. సదుం మండలంలో సోమవారం ఉదయం నుంచి ప్రచారం చేస్తున్న రామచంద్ర యాదవ్కి ఎక్కడ స్పందన లేకపోవడం, ఎవరైనా అడ్డు చెప్తే ప్రచారం పొందాలన్న ఆశ నెరవేరకపోవడంతో గ్రామస్తులు రెచ్చగొట్టి మరీ దాడులకు తెగబడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మీద ఎస్పీ మణికంఠ మాట్లాడితే ఘటనపై ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదని, బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎస్పీ చెప్పారు. ఇందులో ఎంత నిజమో స్థానికులకు తెలియాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి.